నాకు కూడా మోహన్ మీద ఎంతో కొంచెం ప్రేమ ఉంది కాబట్టి వచ్చిన. పెళ్ళి నేను మొక్కలేవు కదా. అదే వద్దు 20,000 షాపింగ్ ఇస్తానంటే అక్క ఇది రెడీయా? అటు ఇటు ఉంటాయి అని చెప్పాను. ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే మస్తు బరువు ఉంది అమ్మాయి. మరి 20,000 ఇస్తారు అమ్మాయినకి. 50 కేజీలు బంగారం అక్క. దర్శనం చేసుకోమన్నా దర్శనం అయిపోయింది కదా. పిచ్చా నా జిందగీ పిచ్చా. ఎప్పుడైనా సరే బాయ్స్ పువ్వు తీసుకుని జోలో కానీ పెట్టుకుంటే మంచిది. లేదా నాలా తిట్టాడు అంటే ఇట్లా పెట్టుకుంటాడు. అవో ఏముంటది పైన? ఎవరు నువ్వు? నీ కథ ఏంది? నీ పేరు అమ్మవారు వచ్చిందంట. చూద్దాం, నేను ఎప్పుడు చూడలే. యూట్యూబ్ లో నెంబర్ 1 మాదే టీం పబ్లిక్ ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నా. అండ్ మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో నేను ఎప్పుడు ఇలానే కష్టపడుతుంటా. ఇంకా ఎడిటింగ్స్ మన ఎన్ని ఛానల్స్ 1, 2 కాదు, మా టీం పబ్లిక్ లో ఉన్న 20 ఛానల్స్ ఉన్న 20 ఛానల్స్ ఎడిటింగ్ చేస్తా. ఇప్పుడు ఇట్లా కష్టపడతా, నేను చేస్తా, వీడియోస్ ఎడిటింగ్ చేస్తా. సో అలానే ఎదుగుతూ ఉంటా. సో మీరు కూడా అలానే దీవించాలని ఎప్పుడు కోరుకుంటున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సో ఏమో 7 రూపాయల వీడియో అంట, ఏమో 7 రూపాయల టెంపుల్ కంటే వచ్చినాము. ఏమో ఈమె మొక్కుకున్నదంట కాదు, ఏమో మొక్కుకున్నదంట, ఏమో అంట, ఏమేమో చెప్తుంది నాకు. ఒకటి కాదు 100 అబద్ధాలు చెప్పి టెంపుల్ తీసుకొచ్చింది. ఏమేమో అంటుందిరా బామర్ది. తీసుకొచ్చిన వాళ్ళు నిజం అనుకుంటారు. ఏదోలే అబద్ధం ఒకటే చెప్పా. ఏం చెప్పా? వీడియో కొడదాం రా, వీడియో ఉందని చెప్పి వీడియో కోసం రాలే. నాకు కూడా మోహన్ మీద ఎంతో కొంచెం ప్రేమ ఉంది కాబట్టి వచ్చిన. ఏం ఎట్లా ఏం టెంపుల్ మనకి స్పెషల్ అంటే నాకు తెలియదు. టెంపుల్ స్పెషల్. టెంపుల్ పేరేంటి ఫస్ట్? ఏడుపాయల వనదుర్గమాత, కనకదుర్గమ్మ. మొత్తం చెప్పేట ఒకసారి. అంటే 7 కొండలు ఉంటాయా? ఏడుపాయల పేరు ఎందుకు వచ్చిందంటే, ఏడుపాయలు ఏంటంటే వాటర్ పారుతూ ఉంటాయి కదా, అవి 7 సముద్రాల నుంచి, లైక్ విజయవాడ అలా ఉంటాయి కదా, అట్లా 7 సైడ్ల నుంచి ఇక్కడ ఉంటాయి కదా అమ్మవారి పాదాలని తాకుకుంటూ వెళ్తాయి. 7 పాయలు తాకుకుంటూ వెళ్తాయి. మా అమ్మ ఏమో స్పెషల్ గిఫ్ట్ ఏమో ఇస్తా అంటే నేను వచ్చిన. లేదంటే ఊరికే మనం తెలుసుగా మన వర్క్స్ కి మొత్తం హెవీ బిజీ ఉంటాం. ఎవరు అజయ్ అన్న వాళ్ళు పిలిచానే పోను ఎక్కువ. ఏమంటే పిలిచి వచ్చిన అంటే అర్థం చేసుకోండి. మొక్కు ఉంది, మొక్కు తీర్చుకుందామని వచ్చాను నేను. ఏమో నాకు మొక్కు ఏం మొక్కు కాదు. ఆమె ఏం కోరుకున్నదా, నా పెళ్ళి నేను మొక్కలేవు కదా. అదే మళ్ళీ మేఘా ఈడ అడుకుందాం కాళ్ళు అంటే తొందర బిందరలు ఆడే గడిగిచ్చింది. మంచి నీళ్ళు అంట. అంటే మొత్తం అన్ని మంచి నీళ్ళే, అంతటా ఒకటే వాటర్ వస్తాయి. కాకపోతే నీకు లుక్ అలా కనిపిస్తుంది అంతేరా. సరే ఏడున్నా ఏడుపాయల్లో నా మా దుర్గమ్మ ఎంత ఘనముగా వెలిసిందో. మా అమ్మవారి పువ్వులు తీసుకో. లేదు, ఆల్రెడీ అక్కడ తీసుకున్నారా? ఈ పువ్వులు తీసుకోబట్టి దేవుణ్ణి గాయస్. ఆ పువ్వు అంటే అమ్మనే వేసుకుని పోతాడు.
పెట్టుకునేది. ఎప్పుడైనా సరే బాయ్స్ పువ్వు తీసుకుని జోలో కానీ పెట్టుకుంటే మంచిది. లేదా నాలా తిట్టాడు అంటే ఇట్లా పెట్టుకుంటాడు. గుడి ఇది రా. టెంపుల్ అని మొత్తం ఫన్ ఇది నాకు వస్తుందా సైజు? 10 రూపాయలు వస్తుంది. చిన్న సైజ్ వస్తుందమ్మా ఇది. ఇలాంటి సైజు గ్రీన్ కలర్ కదా. దేవుని నిమ్మకాయలు తీసుకున్నాం. ఇంక ఎవరు తెలియకుండా స్కామ్ చేసినాం. ఎందుకంటే దేవుని కాబట్టి వీడియో స్కామ్ చేసిన జోలగా గౌరవాడుగా తాకట్లాడాడు. మళ్ళీ ఇంకేమైనా స్కామ్ చేద్దాం. ప్రసాదం నిక్కారు అవుతారు కాబట్టి సో వీళ్ళందరి కోరికలుగా తప్పకుండా నెరవేర్చాలి. నేను మొక్కుంటున్నా, అదే నా మొక్కు అనమాట. ఇంకా చాలా ఉందంట. ఆమె ఇప్పుడే 2 hours పైన అయింది. ఇంకా తిప్పుతానే ఉంది. ఇంకెంత తిప్పుతుందో. సో రాజు ఇదేంటో తెలుసా? ఇది గైస్ ఇది సంతాన గుండం అని అంటారు. ఇన్ కేస్ ఎవరికైనా పిల్లలు కాని వాళ్ళు ఉంటే ఇందులో వచ్చి స్నానం చేస్తే, ఈ నీళ్లు తీసుకెళ్లి స్నానం చేసినా, ఇందులో వచ్చి స్నానం చేసినా, దర్శనం చేసుకుంటే వాళ్ళకి పిల్లలు అవుతారని అందరి నమ్మకం. వాడు ఇప్పుడే అయిపోయింది దర్శనము గుడి అనుకుని ప్రసాదాలు తీసుకురానికి పోయిండు. మరి అయిపోలేదా? అయిపోలే. అక్కడ చూడు, నీకు ఏం కనిపిస్తున్నాయి? అక్కడ స్టెప్స్ కనపడుతున్నాయి. అక్కడ స్టెప్స్ ఎక్కి లోపలికి పోతే ఇంకా 2 టెంపుల్స్ ఉంటాయి. ఇంకా రెండా? నేను చూపిస్తే అక్కడికి వెళ్ళాక కానీ ఆడు ప్రసాదాలు లేనికి వెళ్ళిండుగా. ఆడ పోయిండు కాబట్టి నేను నీకు చెప్తున్నాను. నేను ఇప్పుడు ఏం చెప్తావు అంటే, నువ్వు మనకి బొమ్మడి అవుతావు కదా, వాడు వచ్చినాక ఏం చెప్తావు అంటే, బావా నీకు అక్క మీద నిజంగానే ప్రేమ ఉంటే ఆ మెట్లు ఎక్కి తీసుకెళ్ళు బావా, తీసుకెళ్తే నేను అక్క కలిసి నీకు 10,000 షాపింగ్ చేపిస్తామని చెప్పి. ఏ రారా బావా. అయిపోయిందా? ఎక్కడికి పోదాం? రారా పోదాం. వర్క్ ఉన్నాయి నాకు. షాపింగ్ కావాలిగా. మరేం నేను అక్క కలిసి చేపిస్తున్నాం. మినిమం 20,000 లేపిస్తావా? నేను ఛాలెంజ్ ఇస్తా. నాకు తెలియదు తమ్ముడు ఏదంటే నేను ఒక ఛాలెంజ్ ఇస్తా. అరే ఛాలెంజ్ మన పేర్లో ఉంటుంది. అక్కని పట్టుకొని ఆ స్టెప్స్ ఎక్కేస్తే నీకు 20,000 కాదు. అక్క మీద ప్రేమ ఉంటే. నాకు అక్క మీద ప్రేమ ఏం లేదు. మా ప్రేమ ఉన్నా కాబట్టి 10,000 20,000 షాపింగ్. 10,000 వద్దు, 20,000 షాపింగ్ ఇస్తానంటే ఒక్క మెట్టు కూడా దించదు. ఇప్పుడు నానే ప్రేమ లేదంటే ప్రేమ లేదు. 10,000 కోసం. సరే 10,000 కోసం కదా. 10,000 కోసమే. ఒక మెట్టుకి దింపినా క్యాన్సర్. ఒక్క మెట్టు కూడా వదిలేదు. ఎన్ని మెట్స్ ఉంటుంది అన్న? ఉంటుండొచ్చు ఒక 50-40. 50. ఇంకో మెట్లు 50 ఉంటాయి. లోపలికి వెళ్ళేది ఇంకా చాలా లాంగ్ ఉంటుంది. కరెక్ట్ టెంపుల్ దగ్గరనే దించాలి. కరెక్ట్ టెంపుల్ దగ్గరనే దించాలి. సరే టెంపుల్ దగ్గరే దించుతా. అవి చిన్న చిన్న మెట్లు అంటే ఏమో అన్నికి ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఉన్నాయి. ఈమె ఎంత బరువు ఉంటుంది. లోపల పోయినాక స్ట్రైట్ మెట్లు ఉండవు నీకు. ఇలా 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 ఉంటాయి. అవును చూడుకోవాలండి, మీరు కూడా చూడండి గాయ్స్, సేమ్ అలానే మీరు చెన్నై ఎక్స్ప్రెస్ లో సరే 10,000 అన్నప్పుడు ఆలోచించకుండా ఎత్తేసింది. సరే నీకు ప్రాబ్లం లేనప్పుడు నాకేం ప్రాబ్లం లేదు. చక్క రాజు వాళ్ళు చేతులలో అక్క ఈరోజు అమ్మోర్దయ అక్క ఇది పట్టియా. నిజంగా చాలా హ్యాపీ ఉంది. ఇంట్లో నీకు ఇచ్చిన కొట్టినా నన్ను ఏం చేసినా నాకు అంత హ్యాపీనెస్ కలిగా ఇప్పుడు నిజంగానే హ్యాపీ వస్తుంది. చాలా కష్టంగా ఉందిరా. నేను ఎన్ని కేజీస్ ఉంటా చెప్పు. ఎట్లా అటు ఇటు ఉంది ఎంతున్నారు నువ్వు? నేను ముందే చెప్పిన మెట్లు స్ట్రైట్ ఉండవు, అటు ఇటు ఉంటాయి అని చెప్పాను. ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఇదేం చూసా ఇప్పుడు స్టెప్స్ ఉండవు. చూపి అలా దారిలోంచి వెళ్ళాలి. బండలు ఎత్తులు గుంతలు అన్ని ఉంటాయి. పాడదంగలు ఏమైంది? మరి ఎత్తుకుంటా అది ఇది నన్ను డేర్ చేస్తాను. నాకు చెట్లు గుచ్చుకుంటున్నాయి. కరెక్ట్ గుడి దగ్గర దింపాలి, అప్పుడు నీ డేర్ కంప్లీట్ అయింది. మస్తు బరువు ఉందమ్మా ఈమె. మరి 20,000 ఇస్తారు అమ్మాయినకి. 50 కేజీలు బంగారం. టెంపుల్ ఇక్కడ వచ్చేసింది అడవులు.
వామ్మో నిజంగా ఇంత దూరం పోతున్నావు ఇంద్రా ఇక్కడ నుంచి నేను తీసాను అక్కడ అందరు నన్నే చూస్తుంది అరే అది చూపి ఒకసారి దింపిన అనుకో గలీజ్గా తిడతా దింపిన గలీజ్గా తిడతా కరెక్ట్ నన్ను గుడిలో దింపు భూమిలో దర్శనం అమ్మ దగ్గర దింపు గుడి లోపల దింపు నిజంగానే వీడు అసలు దింపేసాడు మధ్యలో అనుకున్నా కానీ మోసిండు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాం 20,000 షాపింగ్ ఎప్పుడు మళ్ళీ పైసలు ఒక్క నిమిషం ముందు దర్శనం కానీ అప్పుడు చెప్తా మనీ గురించి దర్శనం చేసుకోమని నా దర్శనం అయిపోయింది కదా నా జిందగీ పిచ్చా నేనే మాత్రం కొట్టా వాడు చాలు సార్ ఇంకేమైనా స్టెప్స్ ఉంటాయి చెప్పి ఇంకా 30,000 ఇస్తా అంటే ఎక్కుతా ఎల్లమ్మ తల్లి బేట ఈమె వనదుర్గదేవి ఇక జంట నాగులు ఇక్కడ అక్కడ ఆదిశేషుడు అన్ననే శివలింగము అక్కడ అడ్డము నందీశ్వరుడు అడాలి శివలింగము ఇక ఇక్కడ గణపతి ఈమె నాగదేవత అవి 7 అంతరాల పాలబోనాలు ఆ పుట్ట మీద మనం ఏంటంటే ఇట్లా యూట్యూబ్ లో మా టీం పబ్లిక్ మేము అందరు ఇలా వీడియో చేసుకుంటూ అదే బేట ఉన్నదే చెప్తే నేను అది రావాలి ఇది రావాలి కట్టు కథలు చెప్తే కలవది ఇక్కడ మంచి జరుగుతుంది తీసుకొచ్చాలే గిట్టల్లో తీసుకోబోతుంది ఇక ఆడుగా ఏటేటో కొండల్లే కంట ఏమో పోదాం ఏముంది మన కొండల్లో ఏమో అక్కడేమో ఒక టెంపుల్ ఉందంట మనం అక్కడికి వెళ్ళిపోదాం స్టెప్స్ కూడా లేవు అన్నీ ఏమేమో ఉన్నాయి ఏమో పైన పుట్ట అంటేమో అవో ఏముంటుంది పైన ఎవరు నువ్వు నీ కథ ఏంది నీ పేరు ఎక్కింది కానీ అవ్వ దర్శనానికి వచ్చింది ఆయాసం ఎక్క అక్కడ కూర్చునింది అంతే అవ్వేం తెలియదు అంటుంది ఇంకెంత దూరం అమ్మని రారా పనిగా నిదానం నా కోసం పెట్టి నేను వాళ్ళ కోసం ఇంకా ఉంది లోపలికి రా మరి ఇంకా ఉంది మొత్తం చంపేద్దాం అనా మొత్తం చంపేసి తొలకొచ్చింది అన్న ఈమె మెట్లే లేవన్నా కింద పడుతున్నా నేను ఏం లేవు కాసి పోదా అమ్మవారు వచ్చిందంట చూద్దాం నేను ఎప్పుడు చూడలే సో గైస్ ఇక్కడ అమ్మవారి ఎక్కింటే అడుగుతా అంటుంది అట్లా అడగకూడదు ఎప్పుడైనా సరే మన భవిష్యత్తు మనం తెలుసుకునే అవసరం లేదు మనం అట్లా తప్పు మనం అడగడం సో గైస్ మేము ఇప్పుడే ఇక్కడ దర్శనం అయిపోయింది అనమాట జరిగే సో ఆడ ఇప్పుడే దర్శనం అయిపోయింది సో ఏదో అమ్మవారికి మేము ఎక్కువసేపు ఉండట్లే సో ఇక్కడ దర్శనం అయిపోయింది కాసేపు కూర్చున్నాం సో ఇంకెప్పటి నుంచి ఇన్నాడ అటు నుంచి వస్తున్నాం అనమాట వచ్చేది అక్కడి నుంచి వెళ్ళేది ఇటు నుంచి అంటాయి మా మౌని చెప్పింది మౌని ఏదో ముందుకు వెళ్ళిపోయింది అంట సో మనం వెళ్ళే దారి ఇది సో వెళ్దాం ఇంకా మొత్తం టెంపుల్కి వచ్చినట్లేదు ఎక్కడో ట్రెక్కింగ్లో ఏమంటారా కొండల్లో ట్రెక్కింగ్కి వచ్చినట్టుంది మాకు తెలుసు అసలు మొత్తం కొండల్లో ఎక్కిస్తుంది కొండలు దింపుతున్నాం ఏదేదో అంటుంది ఏమో మీరు కూడా నచ్చితే ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది మీరు రావాలనుకుంటే పక్క రండి సో గాయస్ ఇదంతా ఏమో కొండల్లో తీసుకోబోతుంది మేము కొండ అంటది పైన అంటది కింద అంటది పుట్ట అంటది సో నాకంటే కొన్ని అంటే అర్థమైనాయి చాలా వరకు అర్థమైనాయి కింద వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఈడ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చాలా జరుగుతున్నాయి ఏమో అందరు కోరుకుంటే నెరవేరుకుంటుందని చాలా మంది అనుకుంటున్నారు సో నేను కూడా ఒకటి అనుకున్నా నేను ఎప్పుడు ఏదనుకున్నా ఫ్యామిలీ బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ మా టీం మెంబర్స్ అజ్జు పండు మా ఎవ్రీవన్ మా టీం మెంబర్స్ అంటారు ఏది ఒక స్టేజ్లో రావాలని సో యూట్యూబ్లో ఎదగాలని సో యూట్యూబ్లో నెంబర్ 1 మాదే టీం పబ్లిక్ ఉండాలని ఎప్పుడు కోరుకుంటున్నా అండ్ మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
సో నేను ఎప్పుడు ఇలానే కష్టపడుతుంటా. ఇంకా ఎడిటింగ్స్ మన ఎన్ని ఛానల్స్ 1 2 కాదు, మా టీం పబ్లిక్లో ఉన్న 20 ఛానల్స్ ఉన్న 20 ఛానల్స్ ఎడిటింగ్ చేస్తా. ఇప్పుడు ఇట్లా కష్టపడతా, నేను చేస్తా వీడియోస్ ఎడిటింగ్ చేస్తా. సో అలానే ఎదుగుతూ ఉంటా. సో మీరు కూడా అలానే దీవించాలని ఎప్పుడు కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.